రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. పైన ఉన్న ఆదిలాబాద్ నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా వరకు చలి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాలు వెళ్లిపోవడంతో హైదరాబాద్ సహా జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. ఈ ఏడాది గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసే రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో కలిసి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10 వరకే కపాస కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ కు ఛాన్స్ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కపాస యాప్ 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సీసీఐ సీఎండీకి రిక్వెస్ట్ చేశారు మంత్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వివేకానంద నగర్, షేక్పేట్ డివిజన్లో ప్రచారం చేశారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు మంత్రి వివేక్. రాష్ట్రంలో 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. త్రిబుల్-ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయించింది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఉండనుంది. ఇక 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించనున్నారు. మరో 8,000 కోట్లతో 52 కిలోమీటర్లు మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది సర్కార్. ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ల చోరీపై ఇప్పటికే ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించారన్నారు. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రజలంతా భావించారని, రిజల్ట్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చిందన్నారు. హర్యానాలో 25 లక్షల ఫేక్ ఓట్లు నమోదైన విషయాన్ని రాహుల్ బయటపెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. స్వతంత్ర సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం రిజల్ట్ రాలేదన్నారు. ఓట్ చోరీపై త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. 11 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత గోపీనాథ్ ఆస్తులపై రేవంత్, కేటీఆర్ కండ్లు పడ్డాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కంప్లైంట్ చేసినా గోపీనాథ్ మృతిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. షేక్పేట్ శివాజీ విగ్రహం, రహమత్ నగర్ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సంజయ్. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ముద్రను రేవంత్ చెడపలేరన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ కట్టిన ప్రతిదాన్ని ఉపయోగిస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం సీఎంకు తగదన్నారు. 2 ఏళ్లలో కనీసం ₹2 ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కమిషన్ల కోసమే రేవంత్ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేశారని ఆరోపించారు హరీష్. న్యాయస్థానాలు మరింత వేగంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో నల్సార్ ఆధ్వర్యంలో జరిగిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలన్నారు. లోక్ అదాలత్ లో గత 3 ఏళ్లలో దాదాపు 8 లక్షల క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. అలాగే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చట్టాలు, తీర్పులు స్థానిక భాషల్లో ఉండాలన్నారు ప్రధాని మోదీ. బీజేపీ నేతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల భయం కనిపిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈసారి బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. జంగిల్ రాజు పాలన ఎవరిదో ప్రజలకు అర్థమైందని చెప్పారు. 20 ఏళ్లుగా అధికారంలోని ఉన్న సీఎం నితీష్ పేదరిక ఎందుకు అంతం చేయలేకపోయారని ప్రశ్నించారు ఖర్గే. బ్రిటిష్ కాలంలో ప్రజల హక్కుల కోసం గాంధీ పోరాడినట్లే బీహార్లోనూ మహాగఠబంధన్ పై ఫైట్ చేస్తోందన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రశ్నిస్తే ప్రజలపై దాడులు చేస్తూ అదే సుపరిపాలన అని ప్రధాని మోదీ చెప్తున్నారని విమర్శించారు. భాగల్పూర్, బరారి, పూర్నియాలో ప్రచారం చేసిన ప్రియాంక బీజేపీ, ఈసీ కలిసి ఓట్ చోరీతో రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయన్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్ కోసమే ఆర్జేడీ, కాంగ్రెస్ ఒకటయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా.
లాలు తన కొడుకును సీఎం చేయాలని, సోనియా తన కుమారుని పీఎం చేయాలని కలలు కంటున్నారని విమర్శించారు. వారి కలలు ఎప్పటికీ నిజం కాలేవని ఎద్దేవా చేశారు. పూర్నియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా త్వరలోనే బీహార్లో రక్షణ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు. బీహార్లో నకిలీ హామీలతో మహాగఠబంధన్ అధికారంలోకి రావాలనుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రోహ్తాహ్ ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే గౌరవం లేదన్నారు. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన 5వ టీ20 రద్దయింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారీ వర్షం కురవడంతో సాధ్యం కాలేదు. ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. 13 బంతుల్లో ఒక 4 సిక్సర్తో 23 పరుగులు చేసిన అభిషేక్ ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇటు మరో ఎడ్జ్లో గిల్ సైతం రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 6 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పే సమయంలోనే వర్షం ఆటంకం కలిగించింది.